అది ఒకసారి మీ నాన్నగారి కుటుంబం గురించి మీరు చెప్తారా? వాళ్ళు ఎంతమంది సంతానం అసలుకి? మీ నాన్నగారు రాజకీయాలకు వచ్చారు, మీ తాతగారి పేరు ఏదన్నా? మా తాతగారు రాఘవరావు గారు, కల్వకుంట్ల రాఘవరావు గారు. తను అప్పుడే చాలా పెద్ద ఎడ్యుకేటెడ్ అతను. మాకు మొత్తము 9 మంది మేనత్తలు. మా ఫాదర్ ఓన్లీ బ్రదర్ కేసీఆర్ గారు. మా ఇద్దరే అన్నదమ్ములు. 6వ సంతానము మా ఫాదర్. ఓకే. ముందు 5 మంది ఆడపిల్లలు, తర్వాత మళ్ళీ 3 ఆడపిల్లలు. లాస్ట్ బట్ వన్ కేసీఆర్ గారు. ఓకే. లాస్ట్ ఒక అత్తమ్మ ఉంటారు. అంతకంటే ముందు అంటే కేసీఆర్ గారు ముద్దుల తమ్ముడు, లాస్ట్ బట్ వన్. అంతే. ఇంకొక ఆవిడ కాకుండా ఎలా ఉండేది అంటే మీకు తెలిసి చూసారా మీ నాన్నగారికి మీ బాబాయ్ గారికి ఉన్న అనుబంధం ఎలా ఉండేది చూసారా మీరు ఎప్పుడైనా? అంటే ఒకటి ఏంటంటే కేసీఆర్ గారికి కొద్దిగా పెద్దలను గౌరవించేటువంటి అలవాటు చాలా ఎక్కువ. ఓకే. కాబట్టి మా ఫాదర్ ఏ విధంగా చెప్పినా కూడా తను నడుచుకునేవాడు. ప్లస్ మా ఫాదర్కు గౌరవం బాగా ఇచ్చేవాడు. మా మదర్కి కూడా చాలా రెస్పెక్ట్ చేసేవాడు. రాజకీయాలకు వచ్చిన తర్వాత తను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా తను ఏ విధంగానైతే మామూలు అన్నదమ్ముల బంధం ఎలా ఉన్నానో అదే విధంగా తను రెస్పెక్ట్ చేసేవాడు. అట్లే అసలు మీకున్న అవగాహన మేరకు చెప్పండి, మీ తండ్రి గారు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారంటే మీ తాతల కాలంలో ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా, లేదా రాజకీయం అనేది మీ తండ్రి గారితోనే మా తండ్రి గారితోనే ప్రారంభమైంది. అంతకుముందు ఏంటంటే మాది చాలా పెద్ద వ్యవసాయ కుటుంబము. మాకు వ్యవసాయమే వృత్తిగా ఉండేది. తర్వాత మా తండ్రి గారు కాంగ్రెస్లో అంటే తనకు చాలా ప్రజాదరణ ఎక్కువ ఉండేది. అంటే తనకు అభిమానులు ఎక్కువ ఉండేవాళ్ళు. ఎందుకంటే చాలామందికి సర్వీస్ చేసేది తను. కాబట్టి తను మొదట రాజకీయంలోకి తనే ఎంటర్ కావడం జరిగింది. తర్వాత కేసీఆర్ గారిని కూడా తన దారిలోనే తీసుకెళ్ళి తనే స్ఫూర్తిగా కేసీఆర్ గారు కూడా రాజకీయం స్టార్ట్ చేశారు. కేసీఆర్ గారు తను పార్టీ పెట్టిన మొదటి ఇంటర్వ్యూలో ఎన్కౌంటర్ అండ్ ప్రోగ్రామ్ రవిప్రకాష్ గారు చేశారు. అందులో కేసీఆర్ గారు డైరెక్ట్ చెప్పడం జరిగింది, నా మొదటి రాజకీయ గురువు మా బ్రదర్ రంగారావు గారు అని చెప్పడం జరిగింది. తర్వాత కవిత తన 24 hours విత్ ఎంపీ క్యాండిడేట్ అని ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా మీ టెలివిజన్ ఛానల్స్, అందులో కూడా కవిత కూడా మా ఫ్యామిలీలో మొదటి రాజకీయాలు స్టార్ట్ చేసింది మా పెద్దనాన్న గారే అని చెప్పి తను కూడా చెప్పడం జరిగింది. హరీష్ రావు గారు కూడా తన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయం. సిద్దిపేట, మెదక్ డిస్టిక్, కరీంనగర్ డిస్టిక్, ఇక్కడ ఈ విషయం తెలిసిన ప్రజలు లక్షల సంఖ్యలో ఉంటారండి ఓటర్సు.